హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను ఎంతో టేస్టీ అయిన నేతి సున్నుండలు ఎలా తయారు చేయాలో మీకు చూపించబోతున్నానండి. మేము సంక్రాంతి పండక్కి అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళాం కదండీ! అక్కడ అమ్మ సున్నుండలైతే చేసింది. ఈ నేతి సున్నుండలు అమ్మ ఎలా తయారు చేసిందో నేనైతే ఈరోజు ఈ వీడియోలో మీకు చూపించబోతున్నానండి. దానికన్నా ముందు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఒక లైక్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అమ్మ ఏ పిండి వంటలు చేసినా కట్టెల పొయ్యి మీదనే చేస్తుందని చెప్పి నేను మీకైతే చెప్పాను కదండి. ఈ సున్నుండలకి చేసుకోవడానికి మినపగుండును ఫ్రై చేసుకోవడం కూడా పొయ్యి మీదనే చేసిందండి. ముందుగా దానికోసం పొయ్యి వెలిగించుకొని బాండీ అయితే పెట్టుకోవాలండి. ఇక్కడ మేము వచ్చేసి 2 కేజీల మినపగుళ్ళు ఫ్రై అయ్యేంత పెద్ద బాండీ అయితే పొయ్యి మీద అయితే పెట్టుకున్నామండి. ఆ బాండీ హీట్ అయిన తర్వాత 2 కేజీల మినపగుళ్ళుని ఈ బాండీలో వేసి మంట కొంచెం తక్కువ మంట అయితే పెట్టుకుని ఈ మినపగుళ్ళునైతే ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలండి. లేదంటే ఈ మినపగుళ్ళు అనేవి సరిగా ఫ్రై అవ్వకుండా మాడిపోతూ ఉంటాయండి. ఈ మినపగుళ్ళని తక్కువ మంట అయితే పెట్టుకొని ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సున్నుండ అనేది కమ్మని టేస్ట్ అయితే ఉంటుందండి. ఈ మినపగుళ్ళు ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయిన తర్వాత ఈ బాండీని పొయ్యి మీద నుంచి దింపేసి ఈ మినపగుళ్ళని చల్లారనివ్వాలండి. వేరే ప్లేట్లోకి అయితే వీటిని అయితే తీసుకొని వీటిని బాగా చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తరువాత ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా తిరగలనైతే వేసుకుని ఆ మినపగుళ్ళని కొంచెం కొంచెంగా ఈ తిరగల్లో వేసుకుని మనం పౌడర్ వచ్చేలాగైతే ఇలా అయితే విసురుకోవాలండి. ఇలా పాతకాలంలో అయితే మన అమ్మమ్మలు నాటి కాలంలో అయితే ఇలా అయితే చేసేవారు. ఇప్పుడైతే ఇలా తిరగల్లో వేయకుండా డైరెక్ట్గా మిక్సీయే పట్టేస్తున్నారు కదండి. మినపగుళ్ళు ముక్క చెక్క అయ్యేంత వరకు అయితే ఒకసారి అయితే తిరగలైతే వేసుకోవాలండి. ఒకవేళ తిరగలి లేదు అనుకుంటే కనుక మీరు డైరెక్ట్గా మిక్సీలో వేసే వీటిని మెత్తని పౌడర్ లాగా అయితే చేసుకోవచ్చు. ఇవి కొంచెం ముక్క చెక్క అయిన తరువాత ఆ పిండిని తీసుకుని మొత్తం ఫైన్గా పౌడర్ లాగా అయ్యేంత వరకు మిక్సీ చేసుకోవాలండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇలా మెత్తని పొడి అయ్యేంత వరకు మిక్సీ చేసుకోవాలండి. ఒకవేళ ఇంకా మెత్తగా రాలేదు, ఈ పొడి బాగా మెత్తగా ఉంటేనే ఈ సున్నుండకి టేస్ట్ అయితే బాగుంటుందండి. అందుకోసం ఒక జల్లెడ తీసుకుని ఆ జల్లెడలో ఈ పిండినైతే వేసుకొని మనం బాగా మెత్తని పౌడర్ వచ్చేంత వరకు జల్లించుకోవాలండి. ఇలా జల్లించుకునేటప్పుడు మెత్తని పిండి అంతా కిందకి ప్లేట్లోకి అయితే వచ్చేస్తుందండి. కొంచెం రఫ్గా ఉన్న పిండి అయితే పైన అయితే ఉండిపోతుంది. దాన్ని కూడా మరలా మిక్సీ జార్లోకి అయితే వేసుకొని మెత్తని పౌడర్ లాగా అయితే చేసుకోవాలండి. ఆ తరువాత ఈ మినపగుళ్ళతో వచ్చిన పౌడర్నంతా మనం సున్నుండలు కలుపుకోవడానికి వీలుగా ఉండేలాగా వెడల్పాటి పళ్ళెంలోకి అయితే ఈ పౌడర్నంతా తీసుకోవాలండి. ఇక్కడ 2 కేజీల మినపగుళ్ళతో చేస్తున్నామని చెప్పాను కదండి. ఈ సున్నుండలని 2 కేజీల మినపగుళ్ళకి 2 కేజీల బెల్లంనైతే మెత్తగా తురుముకొని ఈ సున్నుండల పొడిలోకి అయితే బెల్లాన్ని యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకున్న తరువాత బాగా ఈ సున్నిపిండిలో ఈ బెల్లం కలిసేలాగైతే బాగా కలుపుకోవాలండి. ఇక్కడ మా అమ్మ చూడండి బాగా కలుపుతుంది. సున్నిపిండి బెల్లం రెండు కలిసే విధంగా ఇలా అయితే కలుపుకోవాలండి. ఆ తరువాత ఇలా ఒక చెంబు అయితే తీసుకుని అక్కడక్కడ బెల్లం అనేది కొంచెం గడ్డలుగా అయితే ఉంటుంది కదండి. అందు గురించి ఇలా చెంబు అయితే తీసుకొని
వాటిని గట్టిగా ప్రెస్ చేస్తూ ఎలా అయితే కలుపుతుందండి. మనకి బెల్లం అనేది ఎక్కడా కూడా గడ్డ కింద అయితే తగలకుండా మొత్తం ఫైన్ పౌడర్ లాగా అయితే అయిపోయి ఈ సున్నిపిండిలో అయితే కలిసిపోవాలండి. కలిసేంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలండి. చూసారు కదండి, సున్నిపిండి బెల్లం మొత్తం బాగా కలిసిపోయాయి. తరువాత ఈ 2 కేజీల మినపగుళ్ళకి 1 కేజీన్నర వరకు నెయ్యి అనేది అయితే పడుతుందండి. ముందుగా 1 కేజీ నెయ్యి వరకు అయితే వేసుకుని ఈ సున్నిపిండిలో కలిసేంత వరకు బాగా అయితే కలుపుకోవాలండి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే నెయ్యి గడ్డల కింద లేకుండా కరిగించుకున్న నెయ్యిని అయితే వాడుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇంకొంచెం నెయ్యి అయితే పోసుకొని బాగా మరలా అయితే కలుపుకోవాలండి. ఇలా మనకి ఉండ అయ్యేంత వరకు మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండ అవుతుందో లేదో చూసుకుంటూ ఉండ అయ్యేంత వరకు అయితే నెయ్యి అనేది పోసుకుంటూ సున్నిపిండిని అయితే బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తరువాత ఉండల కింద అయితే వీడియోలో చూపిస్తున్నట్టయితే చేసుకోవాలండి. నా అమ్మమ్మల నాటి కాలంలో అయితే నేను వీడియోలో మీకు ముందు చూపించిన విధంగా తిరగళ్ళలో వేసి అయితే పిండినైతే చేసుకుని అయితే ఇలాగే చేసుకునేవారు కదండి. ఇప్పటి రోజుల్లో తిరగలు వేసి సున్నిపిండి అయితే ఎవరు విసురుతున్నారండి, ఎవరు చేయట్లేదు కదండి. కానీ ఈ తిరగల్లో వేసి చేసుకోవడం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. అంతేనండి, కమ్మనైన నేతి సున్నుండలు అయితే రెడీ అయిపోయాయండి. స్వీట్ షాపుల్లో దొరికే సున్నుండల కన్నా 100 టైమ్స్ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అందులోనూ దీంట్లో వాడిన నెయ్యి కూడా మా ఇంట్లో తయారు చేసిందేనండి. అందుకనైతే టేస్ట్ అయితే చాలా బాగా వచ్చినాయండి సున్నుండలు. చూసారు కదండి, ఈ నేతి సున్నుండలు ఎలా తయారు చేయాలో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ నేతి సున్నుండలని. అలాగే మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.